హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా బాగా? నాకు తెలుసు నేను ఈ మధ్యకాలంలో వీడియోస్ చేయలేకపోయాను, అందరూ క్షమించండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఇప్పటి నుంచి మనం డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా అసలు చెక్ చేసుకుందాము. 1994 పేపర్ దగ్గర నుంచి 2019 జనవరిలో జరిగిన లాస్ట్ పేపర్ వరకు కూడా మొత్తం డిఎస్సి పేపర్స్ అన్నీ కూడా మనం థరోగా ఒకసారి రివైజ్ చేసుకుందాం. అసలు ఏ టాపిక్ నుంచి ఏ బిట్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా మనకి ఉంటే ఆ టాపిక్స్ నుంచి మనం చదువుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా? అండ్ ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్ మీద బిట్స్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద మనం బిట్స్ చేసుకుందాం. ఎవరికైతే ఏ టాపిక్ అయితే డౌట్గా ఉందో, మ్యాథ్స్ కాదండి, మ్యాథ్స్ తప్ప వేరే సబ్జెక్ట్స్ ఏదైనా చెప్పండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పగలను. మ్యాథ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పడం అంటే కొంచెం నాకు కష్టం అవుతుంది. సో మ్యాథ్స్ నేను చెప్పలేను. మ్యాథ్స్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ ఏం చెప్పాలి అని మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కనుక మీరు కామెంట్ చేస్తే ఆ సబ్జెక్ట్ మీద నేను నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1994 పేపర్ చూసుకుంటే కనుక మనకి క్వశ్చన్స్ అనేవి జంబ్లింగ్ ఆర్డర్లో ఉంటాయి. అంటే వరుస పెట్టి మన ఇప్పుడు ప్రజెంట్ పేపర్స్లో సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది కదా, ఫస్ట్ తెలుగు, లేకపోతే ఇంగ్లీష్, సైకాలజీ ఫస్ట్ అలా ఉంటుంది కదా. కానీ ఆ టైంలో ఏంటంటే మధ్యలో ఇలా మొత్తం బిట్స్ అన్నీ కలిపేసి అడిగారు అనమాట. ఫస్ట్ బిట్ చూసుకుంటే అంకగణిత బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అడిగాడు. ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ఏంటి, మ్యాథ్స్ అంటే ఎప్పుడు మైండ్కి సంబంధించిన విషయం కాబట్టి ఆలోచన శక్తి పెంచడానికి, సంస్కృతి కాదు, ఖచ్చితమైన పథకం కాదు, అండ్ ఇష్టం పెంచడానికి కూడా కాదు. సో ఆలోచన శక్తి పెంచడానికి. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సమాంతర సరళ రేఖలు ఏవి? సమాంతర సరళ రేఖలు అంటే బల్ల యొక్క ఎదురెదురు అంచులు. చక్రంలో పుల్లలు ఇలా ఉంటాయి. ఏకకేంద్ర వృత్తాలు అంటే కనుక ఇట్లా ఉంటుంది. అడ్డదిడ్డమైన దారిలో బండి చక్రాలు అంటే కనుక ఇలా అడ్డ అంటే. సో బల్ల ఎదురు అంటే కనుక ఇలా సమాంతరంగా ఉంటుంది. పరిమాణం ఈ బిట్ మీరు చేసుకోండి. నెక్స్ట్, ఏ మరియు బి ఒక పనిని విడివిడిగా 20-30 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ, బిలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 12 వస్తుంది. పులియుట అను ప్రక్రియలో ఏర్పడే అంత్య పదార్థం. అంత్య అంటే లాస్ట్, ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటని అడుగుతున్నాడు. సో అది ఇథైల్ ఆల్కహాల్. విద్యార్థి నమ్మకంగా తన పరిశీలనలను నమోదు చేయుట ఈ వాక్యం ఏ ముఖ్య లక్ష్యాన్ని సూచిస్తుంది? నమ్మకంగా తన పరిశీలనను నమోదు చేయుట. సో అవగాహన అనేది ఉండాలి. అవగాహన ఉంటేనే నమోదు చేయగలరు. వైఖరి కాదు, జ్ఞానము కాదు, నైపుణ్యము కాదు. హృదయం నుండి ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తీసుకొని పోవు రక్తనాళం పేరు. అందరికీ తెలిసిందే, శ్వాసకోశ ధమనులు. సిరలు కాదు, ధమనులు. ఏమన్నాడు? కలుషిత రక్తము అన్నాడు. ఒక విద్యార్థి ఒక ప్రత్యామ్నాయ పరికరం తయారు చే విధానాన్ని వివరించాడు. అతడు సాధించిన లక్ష్యం ఏంటి అంటే కనుక అవగాహన. పరికరాన్ని తయారు చే విధానాన్ని వివరించాడు అంటే అవగాహన. అది ఎలా చేయాలి ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సో అది అవగాహన. అత్తిపత్తి అను మొక్క క్రింది సూత్రాన్ని చక్కగా వివరించడానికి ఉపయోగపడుతుంది. ఏంటది? నత్రజని స్థాపన కాదు, పెరుగుదల అభివృద్ధి కాదు, మొక్కలలో చలనము కాదు. సో కార్యకరణ సంబంధం.
ఒక సంఘటనను గూర్చి అభిప్రాయం కానీ తీర్పును కానీ వెల్లడించడానికి ఉపయోగించే సాధనం. అభిప్రాయాన్ని కానీ తీర్పును కానీ ఏంటది? ప్రశ్నావళి. అవతల వాళ్ళని మనం క్వశ్చన్ చేసినప్పుడే కదా వాళ్ళ అభిప్రాయాల గురించి మనం చెప్పగలం. అభిప్రాయాన్ని కానీ తీర్పును కానీ వెల్లడి చేయడానికి ఉపయోగించే సాధనం ప్రశ్నావళి. స్వీయ గమన సూత్రము ముఖ్య లక్షణంగా గలది. స్వీయ గమన సూత్రం ముఖ్య లక్షణంగా గలది ఏంటంటే కనుక కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం. కోణము చేస్తున్న 2 సమతల దర్పణాల మధ్య ఒక వెలుగుచున్న బల్బును ఉంచి ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎన్ని అంటే కనుక 5. అయస్కాంతాల అనయస్కాంతీకరణ జరిగే విధం. అనయస్కాంతీకరణ జరిగే విధం అంటే నిర్లక్ష్యంగా వినియోగించడం, వేడి చేయడం, వ్యతిరేక దశలో అయస్కాంతి, ఇవన్నీ కూడా అనయస్కాంతీకరణ జరిగే విధాలు. బట్టలను శుభ్రం చేయడంలో సబ్బు సహకరిస్తుంది. ఎందుకంటే సబ్బులో ఏముంటుంది? ద్రావణ తల్యతను తగ్గిస్తుంది. ద్రావణ తల్యతను తగ్గిస్తుంది. C6H12O6 gives rise to 2C2H5OH plus 2CO2 అనే చర్య దేనికి ఉదాహరణ? దేనికంటే కనుక క్విన్వ ప్రక్రియ. క్విన్వ ప్రక్రియ. 95 గ్రాముల నీటిలో 5 గ్రాములు ఉప్పు కరిగించిన ఆ ద్రావణ గాఢత శాతం. వాహకము ద్వారా విద్యుత్ ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశంకు ప్రవహించుటను ఏమంటారు? ప్రవాహ విద్యుత్తు అంటారు. ప్రవాహ విద్యుత్తు. ప్రవహించుట ప్రవాహ విద్యుత్తు. R1 R2 R3 విరోధాలు సమాంతరంగా కలిపితే వాటి ఫలిత విరోధం ఎంత? ఇది ఫార్ములా 1/R = 1/R1 + 1/R2 + 1/R3. డిఎన్ఏలో ఉండే ఆర్ఎన్ఏలో లేని సంయోగ పదార్థాలు. లేని సంయోగ పదార్థాలు ఏంటంటే కనుక థయామిన్. చేప నీటిలో ఈదుతున్నప్పుడు సమతా స్థితిని పరిరక్షించేది ఏది? అద్వంద్వ వాజాలు. ఒక వ్యక్తి డయాబెటీస్తో బాధపడుతున్నాడని అనుకుందాం. ఈ స్థితికి కారణం, సో డయాబెటీస్ అనగానే మా అందరికీ ఇన్సులిన్ అనేది గుర్తు రావాలి. ఇన్సులిన్ లోపం. రణపాల మొక్కను సంవర్ధనము చేటుకు మొక్కలోని ఈ భాగాన్ని ఉపయోగింతురు. మొగ్గలు కలిగిన ఆకుని యూజ్ చేస్తారు. తిమింగలం ఈ విభాగానికి చెందినది. తిమింగలం అనేది క్షీరదానికి చెందింది. తేలునందుగల పుస్తకాకార ఊపిరితిత్తుల సంఖ్య 4 జతలు. కొలవవలసిన విషయాన్ని ఖచ్చితంగా కొలవవలసిన పరీక్షను ఏమందురు? ఖచ్చితంగా కొలవలసిన ప్రామాణికత గలది. అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడినది. అభ్యసన పఠనను మదింపు చేయడానికి యూజ్ చేసే లోప నివారణ మూల్యాంకనం. లోప నివారణ మూల్యాంకనం. సాధారణ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్న. సాధారణ విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ప్రశ్న బహుళ ఐచ్ఛిక ప్రశ్న. ప్రయోగశాలలో గుడ్డలపై ఆమ్లం పడితే వాటిని శుభ్రం చేయుటకు దేన్ని వాడతారు? సున్నపు నీరుని వాడతారు. ఏ బోధనా పద్ధతి తరగతిలో గల విద్యార్థులను స్తబ్దులుగా ఉపాధ్యాయుని చురుకుగా ఉంచుతుంది? ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనము బోధించుటలో మూల లక్ష్యం శాస్త్రీయ దృక్పథమును పెంపొందించుట. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను పరావర్తనం చెందిస్తుంది?
రేడియో తరంగాలను పరావర్తనం చెందించేది ఏది అంటే కనుక ఐనోస్పియర్. భారతదేశంకు వచ్చు అధిక వర్షపాతం ఎప్పుడు? ఋతుపవనాలు వచ్చినప్పుడు. ఒక దేశం యొక్క జనాభా ఎప్పుడు పెరుగుతుంది అంటే కనుక జననాల రేటు మరణాల రేటు కంటే ఎక్కువైనప్పుడు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయింది. భారతదేశ ప్రణాళికాభివృద్ధి ముఖ్య లక్ష్యం ఏంటి? ముఖ్య లక్ష్యం ఏంటంటే కనుక సాంఘిక అభివృద్ధి. అందరూ పేదరిక నిర్మూలన అని పెట్టేస్తారు. ఫస్ట్ సాంఘిక అభివృద్ధి. ఈ క్రింది వానిలో ఏ తేదీన సూర్యుడు మకర రేఖపై నిట్ట నిలువుగా ఉంటాడు? నిట్ట నిలువుగా ఉండేది జూన్ 21న. ఆస్తి హక్కు అనున్నది పౌర హక్కు. రాష్ట్ర లెజిస్లేచర్ ముఖ్య విధి చట్టముల నేర్పరచుట. రిసోర్స్ యూనిట్ యొక్క ఉపయోగం ఏంటంటే అభ్యసన సామగ్రిని వృద్ధి చేయడం. అభ్యసన కేంద్ర విధానంలో ప్రధాన అంశము ఏంటంటే కనుక అభ్యాసకుడు. అభ్యసన కేంద్ర విధానంలో ప్రధాన అంశం ఏంటంటే కనుక అభ్యాసకుడు. ఏ బోధనా పద్ధతిలో పాఠ్య విషయాన్ని నియంత్రించి మారుచున్న పిల్లల అవసరాలకై ఉపాధ్యాయుడు ఉపయోగించనగును? ఏ బోధనా పద్ధతిలో పాఠ్య విషయాన్ని నియంత్రించి మారుచున్న పిల్లల అవసరాలకి ఉపాధ్యాయుడు ఉపయోగించనగును? వనరుల పద్ధతి, సోర్సెస్ని యూజ్ చేస్తారు. ప్రాథమిక పాఠశాలలో బోధించు ఏ పాఠ్యాంశము పిల్లలు తమ చుట్టూ గల భౌతిక సాంఘిక పరిసరాలను గూర్చి తెలియజేస్తుంది? ఆబ్వియస్లీ పరిసరాల విజ్ఞానం. సామర్థ్యాలలో వ్యత్యాసం గల విద్యార్థులున్న తరగతిలో వారి సామర్థ్యాలలో వైవిధ్యాలకు అనుగుణంగా ఏ పద్ధతిని సూచించదు? వ్యక్తిగత కృత్య పద్ధతి. సాధారణ తరగతిలో ఐక్యరాజ్య సమితి సంఘములు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు నీవు ఉపయోగించే బోధనోపకరణం. చార్ట్ ఉపయోగిస్తే చాలు. ప్రాజెక్ట్ పద్ధతిలోని అతి ముఖ్య సూత్రం ఏంటంటే కనుక విద్యార్థులే ప్రణాళిక తయారు చేసి అమలు చేయటం. ప్రాజెక్ట్ అనేది పిల్లలకి ఇచ్చేది, సో ఉపాధ్యాయులకి ఉండదు. స్తబ్దంగా విద్యార్థులు పాల్గొంటారు రాంగ్. పాఠశాల ప్రణాళికను తయారు చేసి అమలు చేయటం అనేది కూడా రాంగ్. స్కూల్ తయారు చేస్తుందో ఉపాధ్యాయుడు తయారు చేస్తారు. స్తబ్దంగా ఇది కూడా రాంగ్. సో విద్యార్థులే తయారు చేస్తారు. ఒక మంచి సాంఘిక శాస్త్ర పాఠ్య గ్రంథం యొక్క అతి ముఖ్య లక్షణం ఏంటంటే కనుక విషయ స్పష్టత అనేది ఉండాలి. ఇంటి పని నిచ్చట్లో గల లక్ష్యం. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. సో హోంవర్క్ ఇవ్వడంలో గల మెయిన్ థీమ్ ఏంటంటే కనుక విద్యార్థులలో క్రమబద్ధంగా చదువుకునే అలవాటును కలిగించుట. ప్రాథమిక స్థాయిలో బోధన కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం వారు నిర్ణయించిన 6 సూత్రాలలో ఒకటి. ఇది మనకు అవసరం లేదు, అయినా ఆన్సర్ తెలియాలి అనుకుంటే కనుక ఫస్ట్ది ఉపాధ్యాయులకు వ్యత్యంతర శిక్షణను ఇచ్చుట. మై ట్రూత్ అనగానే ఎవరు గుర్తు రావాలి? ఇందిరాగాంధీ గుర్తు రావాలి. మై ట్రూత్ అనే బుక్ రాసింది ఇందిరాగాంధీ. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకులు వివేకానంద స్వామి. 1991 జనాభా లెక్కలు మనకు అవసరం లేదు. మన రాష్ట్ర ఘాట్ ఒప్పందం అయితే అక్కర్లేదు. సాకర్ పోటీలు అవసరం లేదు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినాదించిన వారు ఎవరు? బాల గంగాధర్ తిలక్.
ఇండియాకు సముద్రం మార్గాన్ని కనుగొన్నవారు ఎవరు? వాస్కోడి గామా. చెమట ఉప్పగా ఉంటుంది, దానికి కారణం ఏంటి? NaCl ఉండడు. భూమి గురించిన అంశాలు బోధించుటకు సాంఘిక శాస్త్రోపాధ్యాయానికి బాగా ఉపయోగపడే బోధనోపకరణం ఏంటి? గ్లోబ్. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయ అభ్యర్థి కనీస వయసు ఎంత అంటే 25 years. జాతీయ సమైక్యత దినోత్సవం ఎప్పుడు అంటే కనుక October 31. జనగణమన జాతీయ గీతాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఏదైనా బిల్లు చట్టరూపం దాల్చడానికి వీరి ఆమోదముద్ర కావాలి. ఎవరంటే కనుక రాష్ట్రపతి, ప్రెసిడెంట్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1951. జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్ మనకు అవసరం లేదు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం చదివిన ఉపాధ్యాయునిగా పాఠశాల కాల నిర్ణయ పట్టికలో వ్యాయామ విద్య ఏ పీరియడ్లో బోధించాలి అంటే PT పీరియడ్. ఎప్పుడు? లాస్ట్ పీరియడ్, మధ్యాహ్నం చివరి పీరియడ్. క్రింది వానిలో మశూచిక టీకాలను కనుగొన్నవారు? మశూచిక టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. లోహపు ఆక్సైడ్లు వీటిలో కరిగినప్పుడు నీటిలో కరిగినప్పుడు క్షారాలు, బేసెస్ అనేవి ఏర్పడతాయి. తేలియాడే మలినాలను తొలగించే పద్ధతి ఏంటి? పైన తేలుతున్న వాటిని ఫిల్టరేషన్ ద్వారా తీసేస్తాం, వడపోత పద్ధతి. బహిర్వర్తనుడు ఈ క్రింది లక్షణాలు కలిగి ఉన్నాడు. బహిర్వర్తనుడు అంటే ఎక్స్ట్రోవర్ట్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒక విద్యార్థి వ్రాతను సాధన ద్వారా నేర్చుకున్నాడు. దీనిలో ఇమిడి ఉన్న సిద్ధాంతము ఏంటంటే యత్న దోష పద్ధతి. సైకాలజీ అనే పదం డాష్ భాష నుండి ఉద్భవించింది. సైకాలజీ గ్రీక్ భాష నుంచి ఉద్భవించింది. పావ్లోవ్ సిద్ధాంతం ఏది అంటే కనుక నిబంధత ప్రతిస్పందన సిద్ధాంతం. హోమ్ రూల్ ఉద్యమాన్ని స్థాపించిన వారు? యానీ బిసెంట్. ఈ క్రింది వానిలో కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. మొదటి స్వాతంత్ర సంగ్రామము జరిగిన సంవత్సరము 1857. న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్స్ ఫస్ట్ లా, జడత్వం. షూమాకర్ లెవి తోకచుక్క ఢీకొన్న గ్రహం ఏది అంటే కనుక జూపిటర్ని ఢీకొంది. ఒక పల్లె ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడు తమ విద్యార్థులలో ప్రజ్ఞావంతులు ఎవరో మందబుద్ధులు ఎవరో సులభంగా తెలుసుకునే విధానం క్రమాభివృద్ధి పత్రము ఆధారంగా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా. ప్రజ్ఞాలబ్ధి సూత్రం IQ is equal to mental age by chronological age into 100. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు గాంధీజీ. విస్తృతిపై ప్రయోగాలు చేసిన వారు విస్మృతి అంటే ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎవరు? ఎబ్బింగ్హాస్. విస్మృతి గురించి సైంటిస్ట్ మీద బిట్టెక్ ఎప్పుడు అడిగినా కూడా మనకి ఎబ్బింగ్హాస్ గుర్తు రావాలి. ఆన్ మెమరీస్ గురించి. విద్యా తత్వవేత్త రూసో ఏ దేశానికి చెందినవాడు? రూసో అంటే మనకి గుర్తు రావాల్సింది ఫ్రెంచ్ దేశానికి చెందినవాడు రూసో. అందరికీ విద్యా శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? మనకు అక్కర్లేదు. థారండైక్ అభ్యసన సూత్రాలలో ముఖ్యమైనవి. థారండైక్ అంటే ఫలిత సూత్రం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలను ప్రవేశపెట్టినవారు? మనోవిజ్ఞాన శాస్త్రంలో
ప్రయోగాలను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే కనుక ఊంట్. ఎస్యుపిడబ్ల్యూ ఆవశ్యకతను గుర్తించిన కమిటీ ఎస్యుపిడబ్ల్యూ ఆవశ్యకతను గుర్తించిన కమిటీ ఏది అంటే కనుక ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ.